హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సుమా కిచెన్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఓ స్నాక్ ఐటమ్ అనమాట. అది జంతికలు, మురుకు అంటాం కదా, సో అది అనమాట. ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూపిస్తున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్గా రైస్ ఫ్లోర్ తీసుకున్నాను కేజీ. ఇవి వచ్చేసి పప్పులు మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పావు కేజీ పప్పులు తీసుకున్నాను కేజీ బియ్యం పిండికి. సో ఈ విధంగా చేసుకొని బియ్యం పిండి కూడా జల్లెడ పట్టుకోవాలి, ఇలాగే పప్పుల పిండి కూడా జల్లెడ పట్టుకోవాలి. రెండింటిని ఈ విధంగా జల్లెడ పట్టుకొని మనము ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత దాంట్లో కావాల్సినవి వచ్చి కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు అంటే 2 స్పూన్లు వేసుకున్నాను నేను. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. మళ్ళీ తర్వాత పిండి కలుపుకున్నాక ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత కారము 2 స్పూన్లు, కొద్దిగా 1 స్పూన్ పసుపు అనమాట. ఇవి చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఈ మురుకు అన్నది చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. మిల్లుకు వెళ్ళి పట్టించాల్సిన అవసరం కూడా లేదు. మన దగ్గర బియ్య పిండి ఉంటే దాంతోనే ఈజీగా మనము ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇవి వచ్చేసి వాము 1 స్పూన్ వేసాను. సో ఇలా మొత్తము వాటర్ లేకుండా ఫస్ట్ పౌడర్లో మొత్తం అంతా ఉప్పు కారం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనము వేడి నీళ్ళు మాత్రమే ఇందులో మనము వేడి నీళ్ళు పోసినట్లయితే మనకి చాలా బాగా క్రిస్పీగా వస్తాయి, గుల్లగుల్లగా. సో దానికి ముందు ఇక్కడ నేను కొద్దిగా నూనె వేస్తున్నా, లేదంటే మీరు డాల్డా వేసుకోవచ్చు లేదా బటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను. తర్వాత అది మిక్స్ చేశాక ఇక్కడ నేను కొద్దిగా నీళ్ళు వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళు మాత్రము ఇలా వేసుకొని కొద్దిగా స్పూన్తో మిక్స్ చేసుకొని చల్లగైన తర్వాత చేతితో ఇలాగా మనము ఉంటలాగా మెత్తగా పిసుక్కోవాలి. మెత్తగా అంటే లూజుకు కాకుండా, అలాగని గట్టిగా టైట్కి కాకుండా మీడియంగా తీసుకోవాలి. ఇది నేను తీసుకున్నటువంటిది అనమాట జంతికలకి. సో దాంట్లో కొద్దిగా ఇలా ఉంట చేసుకొని అందులో వేసుకోవాలి. దానికి ముందు ఆయిల్ పట్టియాలి. సో దాని తర్వాత ఇలా వేసుకోవాలి. చేత్తో అయినా వేసుకోండి, పర్వాలేదు. సో ఇలా మొత్తం మనము రెడీగా పెట్టుకోవాలి. ఒక నూనె పెట్టుకొని మనము ఆయిల్ రెడీగా వేడి చేసుకోవాలి కాబట్టి ఆయిల్ రెడీగా స్టవ్ పైన పెట్టుకోండి. తర్వాత మనం నూనెలో వేయకుండా ఇలా ఒక మూత పైన మనం ఇలాగా చేసుకొని దాన్ని మనం చేతి మీద తీసుకోవచ్చు. ఈజీగా లేసి వస్తుంది అన్నమాట. సో చేతి మీద తీసుకొని మనం ఇలా కళాయిలో వేసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే కాగిపోయింది. ఇలా నేను చేతిలోకి తీసుకున్నాను. ఇది మనము నిదానంగా స్లోగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా చేసుకుంటున్నది ఒక్కొక్కటి మూత పైన చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనకి తొందరగా రెడీ అయిపోతుంది. క్రిస్పీగా కూడా ఉంటుంది. మరి మాడగొట్టకుండా కొంచెం తెల్లగా ఉన్నప్పుడు తీస్తే చల్లగిన తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా మిగిలిన పిండి అంతా ఇలాగా మనము నిదానంగా చేసుకున్నట్లయితే మనకు కేజీ ఇదే ఫ్రెండ్స్, ఇలా మనకి రెడీ అయిపోయింది. నేను కేజీ పిండితో చేశాను కాబట్టి చూడండి ఎలా క్రిస్పీగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.